హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఈరోజు వీడియోలో చాలా సన్నగా ఉన్న వాళ్ళకి అంటే 30 సైజు వాళ్ళకి డీప్ నెక్ అనేది, అదేవిధంగా వెడల్పు బ్రాడ్గా ఉండే విధంగా, తర్వాత ప్రిన్స్ కట్తో ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాం. అంటే డీప్ నెక్ వెడల్పు కట్ చేసినా కూడా భుజాలు జారకుండా ఏ విధంగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక నేను 2x2 బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది లైనింగ్ కాదు, బ్లౌజ్ పీస్ అనమాట. ఇలా 2 వరుసలుగా వేసుకున్నప్పుడు ఈ కోర అంచులు 2 కలుసుకోవాలి. ఇది ఆపోజిట్గా ఉండాలి, క్లోజ్గా ఉంది నా వైపు అన్నమాట, అంటే మన వైపు ఉండాలి. ఇలా విధంగా 2 వరుసలుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీకైనా క్లాత్ కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నట్టుగా అనిపిస్తే కింద మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం బ్లౌజ్ పీస్ని 2 వరుసలుగా వేసుకోవాలన్నమాట. ఇలా కోర అంచులు కలిసే విధంగా. ఇక్కడ క్లోజ్గా ఉంది, నా వైపు ఉంది కదా, ఇక్కడ మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ సైజు వచ్చేసి 30 ఇంచులు అనమాట, అంటే సన్నగా ఉన్న వాళ్ళకి. ఓకేనా? ఇక్కడ మనకి సన్నగా ఉన్నా కూడా భుజాలు జారకుండా ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ లెంత్ అనేది తీసుకుందాము. ఇక్కడ కొంచెం సన్నగా అదేవిధంగా చిన్నగా కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ 14 ఇంచులు తీసుకుంటున్నాను. నార్మల్గా అయితే కనుక, అంటే నార్మల్ హైట్ ఉంటే నార్మల్గా అయితే కనుక 15 ఇంచులు సరిపోతుంది. ఇక్కడ నేను మాత్రము 14 ఇంచులు తీసుకుంటున్నాను, అంటే కస్టమర్ చాయిస్ బట్టి అనమాట. ఇలా 14 ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనం చెస్ట్ యొక్క చుట్టు కొలత 30 ఇంచులు అన్నాం కదా, దీన్ని మనము 4 భాగాలుగా చేస్తే 7.5 ఇంచులు. చూడండి ఈ విధంగా, ఇలా 7.5 ఇంచులు. దీనికి మనం 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి క్లాత్ అనేది ఉండాలి కదా, ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఇలా 2 ఇంచులు తీసుకోవాలి, అంటే మొత్తం 9.5 ఇంచులు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఒరిజినల్ కొలత 7.5, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు, మొత్తం 9.5 ఇంచులు అన్నమాట. చూడండి, ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా విధంగా కలుపుకున్న తర్వాత, అంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, పొడవు తీసుకున్నాం. పొడవు వచ్చేసి 14 ఇంచులు తీసుకున్నాం ఇక్కడ మనం కదా. తర్వాత వెడల్పు అనేది ఎంత తీసుకున్నాము, 30 ఇంచుల్ని 4 భాగాలుగా చేస్తే 7.5 వచ్చింది. 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇప్పుడు మనం నెక్ మరియు షోల్డర్ భాగాన్ని కనుక చూసుకున్నట్లయితే, అంటే 30 సైజు కాబట్టి మనకి ఇక్కడ నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 5 ఇంచులు అనేది సరిపోతుంది. 5.5 అవసరం లేదు, నార్మల్గా 5.5 తీసుకుంటాం కదా. 30 ఇంచులు కాబట్టి 5 ఇంచులు. ఇందులో షోల్డర్ భాగము 3 ఇంచులు, నెక్ వెడల్పు 2 ఇంచులు అనమాట. ఇప్పుడు మనము నెక్ డీప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి కస్టమర్ చాలా ఎక్కువ అడిగారు నెక్ డీప్ అనేది. ఇక్కడ కింద కప్పు ఎంత కావాలో చూసుకొని మిగతాది నెక్ డీప్ కింద తీసుకుంటున్నాను. ఇక్కడ కప్పు భాగం అనేది 3 ఇంచులు తీసుకుంటున్నాను, అంటే ఇక్కడ మనకి కుట్టిన తర్వాత 2.5 ఇంచులే వస్తుంది. అంటే ఇక్కడ మనకి నెక్ డీప్ అనేది 11 ఇంచులు అనమాట. కిందకి నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి ఇలా, ఇక్కడ మీరు గమనించండి, పైననేమో నెక్ వెడల్పు 2 ఇంచులు, కింద 3 ఇంచులు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే నెక్ వెడల్పు అనేది తక్కువగా ఉండి కిందికి వచ్చేసరికి వెడల్పు అవుతుంది, అంటే బ్రాడ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. మీరు బ్రాడ్గా అడిగారు కదా అని చెప్పేసి మీరు పైన 3 ఇంచులు కింద 3 ఇంచులు కట్ చేస్తే భుజాలు అనేవి జారిపోతాయి. కాబట్టి అలా కాకుండా పైన 2 ఇంచులు కింద 3 ఇంచులు. వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి నెక్ వెడల్పు 2 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా? వీళ్ళు ఇంకా వెడల్పు కూడా ఇంకా ఎక్కువ అడిగారనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ రెండింటికి మధ్య భాగంలో, అంటే 11 ఇంచులు కదా, దాదాపుగా ఇక్కడ చూడండి మొత్తం 11 ఇంచులు. అంటే ఇక్కడ మనకి సగభాగం అంటే 5.5 కదా, దానికంటే ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకున్నాను, అంటే 6 ఇంచుల దగ్గర. ఇక్కడ నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను వెడల్పు. చూడండి ఈ విధంగా. ఇక్కడ మనం 2 ఇంచుల వరకు విధంగా స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ మనం బ్రాడ్గా తీసుకోవాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్ వెడల్పు అనేది నార్మల్గా ఎంత తీసుకోవాలో అంతే తీసుకొని కిందికి వెళ్తున్న కొద్దీ వెడల్పు అనేది పెంచుకోవాలి. చూడండి, పైన నెక్ వెడల్పు 2 ఇంచులు, మధ్యలో 3 ఇంచులు, కింద కూడా 3 ఇంచులు అనమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చంక భాగం అనేది తీసుకోవాలి. చంక భాగం వచ్చేసి 5.5 ఇంచులు. 2 వైపులా సరి చూసుకోండి, క్రాస్ అనేది పోకుండా ఇలా రెండో వైపు 5 ఇంచులు రావాలన్నమాట ఈ విధంగా. అంటే ఇక్కడ చూడండి, చెస్ట్ యొక్క చుట్టుకొలత చెప్పాను కదా 30 ఇంచులని, అంటే 4 భాగాలుగా చేస్తే 7.5,
2 ఇంచులు ఎక్స్ట్రా, అంటే మొత్తం 9.5 ఇంచులు మనం ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టేసాము. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ చంక భాగం దగ్గర 1.5 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని ఈ చంక భాగంలో సగ భాగానికి అంటే 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి అంటే స్టార్టింగ్ స్ట్రైట్గా వచ్చి ఇక్కడ నుంచి కర్వ్ తీసుకోవాలి. ఎక్కడి వరకు? ఒరిజినల్ కొలత వరకు, అంటే 7.5 ఇంచుల వరకు అన్నమాట. ఎక్స్ట్రా ఖర్చు అనేది స్ట్రైట్గానే ఉండాలి, కర్వ్ అనేది రావద్దు. తర్వాత ఇక్కడ కింద డాట్స్ కోసము ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని డాట్ యొక్క పొడవు అనేది ఇక్కడ 3 ఇంచులు తీసుకుంటున్నాను, చిన్నగా తీసుకుంటున్నాను. నెక్ డీప్ ఎక్కువగా ఉంది కదా, కాబట్టి డాట్ అనేది చిన్నగా తీసుకుంటాను అన్నమాట, ముడతలు వస్తుందని చెప్పేసి. ఇలా రెండు వైపులా హాఫ్ ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మనం చంక భాగం వచ్చేసి 5.5 ఇంచులనే తీసుకున్నాం కదా. తర్వాత ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 30 ఇంచులు 4 భాగాలుగా చేస్తే 7.5 ఇంచులు. అదేవిధంగా నడుం భాగం దగ్గర చుట్టుకొలత 26 ఇంచులు, అంటే ఇక్కడ చెస్ట్ భాగం కంటే 4 ఇంచులు తక్కువ అన్నమాట. ఈ 26 ఇంచుల్ని 4 భాగాలుగా చేస్తే 6.5 ఇంచులు. మరి ఇక్కడ ఈ 1 ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నామంటే ఈ డాట్ కోసం అనమాట. ఈ డాట్ వేస్తే 1 ఇంచ్ అనేది తక్కువ అవుతుంది, కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం. తర్వాత ఇక్కడ పక్కన 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఇక్కడ చూడండి 6.5 ఇంచులు, 1 ఇంచు అనేది డాట్కి, 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది తీసుకున్నాం. ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్నాము. చూడండి ఇక్కడ 9.5 ఇంచులు అన్నమాట. ఇలా విధంగా మనము మార్కింగ్ అని పెట్టుకున్నాం కదా. ఇక్కడ మనకి చూడండి నెక్ వెడల్పు అనేది మాత్రము 2 ఇంచులు తీసుకొని కింద బ్రాడ్గా ఉంటే గనక మీకు భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. తర్వాత ఇక్కడ చంక భాగం కూడా 5.5 ఇంచులే తీసుకోవాలి, ఎక్కువనే తీసుకోవద్దు. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనే చేసుకోవాలి. మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకున్నట్లయితే కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై అనేది చేస్తాను నేను. ఇక్కడ మనకి ఈ నెక్ భాగం అనేది ఉంది కదా, మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్, షేప్ బెల్ట్ అనేది ఉండదు, కాబట్టి ఇక్కడ క్లాత్ను కొంచెం పొదుపుగా ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా వేస్తున్నాను. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను గమనించండి, ఫ్రంట్ పార్ట్ అనేది ప్రిన్సెస్ కట్, షేప్ బెల్ట్ అనేది ఉండదు, కాబట్టి బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉంటుందో ఫ్రంట్ పార్ట్ లెంత్ కూడా అంతే ఉంటుంది. ఇలా కరెక్ట్గా సరిపోయే విధంగా చూసుకొని దీనిపై బ్యాక్ పార్ట్ వేసుకొని దీని చుట్టూ ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ మనము ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఎంత తీసుకోవాలంటే ఇక్కడ నేను 5.5 ఇంచులని తీసుకుంటున్నాను. మీకు ఇంకా డీప్ కావాలనుకున్నట్లయితే 6 ఇంచులు తీసుకోవచ్చు. వీళ్ళు సన్నగా చిన్నగా ఉన్నవాళ్ళు కాబట్టి 5.5 అనేది సరిపోతుంది. కింద మాత్రము 2.5 తీసుకుంటున్నాను, కొంచెం బ్రాడ్గా ఉండాలి, మరి 3 ఇంచులు తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది, కాబట్టి 2.5 అనేది సరిపోతుంది అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ మీరు సరి చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదని చెప్పేసి. ఇలా పైన 2 ఇంచులు కింద 2.5 ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడిది మనకి ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ అనమాట, ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ మనము ఈ చంక భాగం దగ్గర చంక లోతు భాగం అనేది తీసుకోవాలి. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే కనుక ఫస్ట్ ఇలా చంక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. నార్మల్గా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా చూసుకొని మార్కింగ్ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్కి తీసుకోవాలన్నమాట. ఇది చంక లోతు భాగం. దీనివల్ల యూజ్ ఏంటంటే చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉంటుంది. ఇది చంక లోతు భాగం, ఒక 1/2 ఇంచ్ డౌన్కి అనమాట. చూడండి ఇక్కడ 1/2 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఒరిజినల్ కొలత వరకు డౌన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో సరి చూసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నెక్ డీప్ కూడా కర్వ్ భాగం అనేది తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చూడండి కరెక్ట్గా ఉందో లేదో సరి చూసుకుంటున్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఉన్నదానికంటే వెడల్పు 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మనం ప్రిన్స్ కట్ వేయాలి అని అనుకున్నప్పుడు 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మీకు ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనే చేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా మోడల్స్ కావాలనుకున్నట్లయితే కనుక నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి, వాటికి ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైంలో అంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై అనేది చేస్తాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనే చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ప్రిన్స్ కట్ భాగాన్ని కటింగ్ అనే చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం ప్రిన్స్ కట్ మార్కింగ్ పెట్టుకోవడానికి ఇటు ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, ఇటువైపు నుంచి అన్నమాట, అంటే నా వైపు నుంచి
ఇక్కడ మనము ఎంతకి మార్కింగ్ అని పెట్టుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ షోల్డర్ పాయింట్ నుంచి చెప్తున్నాను. షోల్డర్ పాయింట్ నుంచి ఇక్కడ 10 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నాను. బస్ట్ పాయింట్ అనమాట. మీరు 9 నుంచి 10 ఇంచుల మధ్యలో తీసుకోవచ్చు బస్ట్ పాయింట్ అనేది. ఇటు నా వైపు నుంచి 4 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అని పెడుతున్నాను. చూడండి, ఈ 2 మార్క్స్ కలుసుకోవాలన్నమాట. బస్ట్ పాయింట్ ఇటువైపు నుంచి 4 ఇంచులకి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది రావడానికి కింద కూడా 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా. ఇక్కడ మనకి చంక భాగం ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడికి ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ కొంచెం ఇలా కర్వ్ భాగం తీసుకోవాలన్నమాట. చూసారా, ఇలా తీసుకున్న తర్వాత ఇది మనకి పాయింట్. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఈ వెడల్పు కనుక చూసుకున్నట్లయితే అంటే ప్రిన్స్ కట్ దగ్గర వెడల్పు అనేది మీరు 1 నుంచి 2 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి, తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ తీసుకోవాలి. ఇది పర్సనాలిటీ తక్కువనే కాబట్టి 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ పొడవు కూడా మనకి 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇక్కడ చంక భాగం నుంచి ఈ విధంగా వస్తూ మనకి బస్ట్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి ఇలా కర్వ్ అనేది తిప్పాలన్నమాట. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనకి బస్ట్ పాయింట్ అనేది రావాలి. ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనము ఈ ప్రిన్సెస్ కట్ని మనం కట్ చేసి జాయింట్ చేస్తాం కదా, కాబట్టి ఇటువైపు ఒక ఖర్చు ఇటువైపు ఒక ఖర్చు తేడా వస్తుంది. మనం కట్ చేసి మళ్ళీ జాయింట్ చేసేటప్పుడు 2 వైపులా ఖర్చు అనేది తేడా వస్తుంది. సో అది 1 ఇంచ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఉన్నదానికంటే ఒక 1 ఇంచ్ అన్నమాట. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి అయితే కాదు. మీరు ప్రిన్స్ కట్ వేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, షోల్డర్ భాగం నుంచి బస్ట్ పాయింట్ 10 ఇంచులు, ఇటు ఉక్స పట్టి కాజా పట్టి నుంచి 4 ఇంచులు అనమాట. ఫిల్ట్ వెడల్పని దగ్గర నేను 1 ఇంచ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది ఉండదు కదా, కాబట్టి ఇక్కడ కొంచెం మనకి కర్వ్ రావడానికి ఇక్కడ ఒక 1 ఇంచు పైకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. జస్ట్ ఇక్కడ కర్వ్ కోసం అనమాట, అంటే కొంచెం లుక్ కోసం ఇలా ఈ విధంగా కర్వ్ అనేది మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి 7 ఇంచులు ఉంది కదా, కొంచెం మనకి పూర్తిగా కుట్టిన తర్వాత 6.5 ఇంచులు అనేది వస్తుంది. అంటే ఖర్చులలో ఒక 1/2 ఇంచు అనేది పోతుందన్నమాట. ఇక్కడ నేను ప్రిన్స్ కట్ అయితే కటింగ్ అనేది చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. ఇక్కడ కన్ఫ్యూజ్ అనేది కాకుండా మీరు కావాలంటే రెండో వైపు కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఇది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా కట్ చేసి కుట్టాలి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ యారో మార్క్ అనేది చూపిస్తున్నాను, కన్ఫ్యూజ్ అనేది కాకుండా. ఇప్పుడు ఇలా మనము ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ని తీసుకొని దీనిపైన ఫ్రంట్ పార్ట్ని వేస్తున్నాను. కరెక్ట్గా వచ్చిందో లేదో ఇక్కడ మీకు సరి చూపిస్తున్నాను అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి కింద మనకు 1 ఇంచు పైకి తీసుకున్నాం కర్వ్ కోసము, షేప్ బెల్ట్ అనేది ఉండదు కాబట్టి. ఇక్కడ ఈ చంక భాగం దగ్గర 1/2 ఇంచు డౌన్ అని తీసుకున్నాం. తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం. చూడండి, ఈ విధంగా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిగతా భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ 2 చివరి భాగం అన్నమాట. ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ 2 వరుసలు ఉంది కదా, మళ్ళీ దీన్ని తిరిగిలా 2 వరుసలు వేసుకోవాలి. అంటే 4 వరుసలు, 2 హ్యాండ్స్ భాగాలకి ఇలా 4 వరుసలుగా వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ అనేది తీసుకుంటున్నాను. స్మాల్ హ్యాండ్స్ ఇవి. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు. అంటే ఇక్కడ మనకి కుట్టిన తర్వాత 4 ఇంచులే వస్తుంది. అంటే చాలా స్మాల్ హ్యాండ్స్ అనమాట. అయితే ఇక్కడ కొంచెం అలవాట్లో పొరపాటు లైనింగ్ భాగం అనుకొని ఇలాగే కట్ చేస్తాను. ఇది మనకి 2x2 బ్లౌజ్ పీస్ కాబట్టి మన హ్యాండ్కి చివర పట్టి అనేది పెడతాం కదా, డబల్ ఫోల్డ్ వేసి. సో దానికోసం 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అది నేను మర్చిపోయాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతుంది, ఏం ప్రాబ్లం ఏం కాదు. ఎక్స్ట్రా క్లాత్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు అనేది తీసుకోవాలి. తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క కర్వ్ వచ్చేసి 2.5 ఇంచులు. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ మిడిల్ లూజ్ కనుక చూసుకున్నట్లయితే చెస్ట్ లూజ్ ఎంత, మనకి 4 భాగాలుగా చేస్తే 7.5 కదా, దానికంటే 1.5 ఇంచు తక్కువ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 6 ఇంచులు అనేది వస్తుంది. ఇది మనకి 6 ఇంచులు అనేది మిడిల్ లూజ్ అనమాట. ఈ కింద మనకి ఎక్స్ట్రా ఖర్చు భాగం చూడండి, ఇది మనకి ఎక్స్ట్రా ఖర్చు భాగం అనమాట. ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది ఏంటంటే మనకి బాడీ పార్ట్కి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, దీనికి కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా. హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు, ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం. తర్వాత ఇక్కడ 1 ఇంచు వరకు ఇలా స్ట్రైట్గా వచ్చేసి మెల్లిగా చిన్నగా ఇలా కర్వ్ భాగం వచ్చే విధంగా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా
ఇక్కడ మనకి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ వచ్చేసి 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా ఉండి జస్ట్ ఇలా 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళాలి. మీకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నట్లయితే ఇక్కడ ఎంత ఉందో చూసుకొని దాని మధ్యలో ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని జస్ట్ ఇలా అప్ అండ్ డౌన్ రావాలన్నమాట. చూడండి ఈ విధంగా ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక మనకి హ్యాండిల్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు తీసుకున్నాము. కుట్టిన తర్వాత 4 ఇంచులు, హ్యాండ్ లూజ్ 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు భాగము 2 ఇంచులు అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్కి ఎలాంటి జాయింట్ అనేది పడట్లేదు, చిన్న సైజే కాబట్టి ఇక్కడ కొంచెం మనకి కుట్టేటప్పుడు సెంటర్ పాయింట్ ఈజీగా తెలియడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ కూడా మనకి తెలియాలి కదా. ఇలా 2 వరుసలు విడిగా తీసుకొని ఇలా హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోండి మనకు కుట్టేటప్పుడు ఈజీగా తెలియడానికి. చూడండి ఇలా మనము హ్యాండ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెడ చుట్టూ మనకి క్రాస్ ముక్కలు అనేవి వేసుకోవాలన్నమాట కుట్టడానికి. ఇలా క్రాస్గా తీసుకుంటున్నాను, మీరు స్ట్రైట్గా తీసుకుంటే రాదు, క్రాస్గా ఇలా చూసుకొని మనకి వెడల్పు అనేది ఎంత ఉండాలి అంటే 1.5 లేదా 1.5 ఇంచు కూడా తీసుకోవచ్చు. 1 ఇంచు కంటే ఎక్కువ తీసుకోవాలి, 1.5 వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.5 ఇంచు తీసుకుంటున్నాను. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది మనకి నెక్కు భాగానికి క్రాస్ ముక్కలు అన్నమాట. నెక్కు భాగం వేయడానికి క్రాస్ ముక్కలు చూడండి ఈ విధంగా. ఇలా విధంగా మనము నెక్ పీస్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నడుం పట్టి భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, మనకి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది ఉండదు కాబట్టి కొంచెం 2 వరుసలు వేసుకోవాలి. పట్టి భాగం అనేది స్టిఫ్గా ఉండడానికి బ్యాక్ పార్ట్కి 1 వరుస వేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి మాత్రము 2 వరుసలు వేసుకోవాలి, కొంచెం స్టిఫ్గా ఉండడానికి, షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి. ఇలా విధంగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా. దీంతో ఇక్కడ మనకి కటింగ్ అనేది పూర్తయింది. ఇక్కడ చూడండి ఇలా మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని, తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ భాగాన్ని, తర్వాత హ్యాండ్స్ భాగాలు, ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఇక్కడ మనకి మెడ చుట్టూ వేయాల్సిన క్రాస్ ముక్కలు, ఇది నడుం పట్టి భాగము, తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి. దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.